ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిన్న సినిమా హనుమాన్ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వరం దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రం సంక్రాంతి కింగ్ గా నిలిచింది. కాగా హనుమాన్ చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో కృతజ్ఞత సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగనాథన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీనేజర్లలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ చాలా మందికి తెలియని ఓ పురాణ అంశాన్ని ఆయన వెల్లడించారు. విభీషణుడు ఆంజనేయ స్వామి సుందరకాండలో ఒక ఘట్టం మీకు చెప్తాను. విభీషణుడు ఆంజనేయ స్వామి యుద్ధం జరుగుతున్నది, రాత్రిపూట వెళ్తున్నారు. అందరూ వానరులందరూ పడిపోయి ఉన్నారు, కొంతమంది చనిపోయినారు. జాంబవంతుడు కూడా ఒళ్ళంతా నొప్పితోటి రుధిరంతో పడేందుకు అడుగుతున్నారు. ఆంజనేయ స్వామి ఒక్కడు బతికుంటే మా వానర సైన్యం మొత్తం బతికున్నట్టే. మా ஒரு యంగ్ పీపుల్ సేందటే ஒரு అద్భుత సజ్జా తేజాకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టు. స్వామివారి యొక్క మనస్సు తెలుస్తుంది. కృతజ్ఞతలు తెలిపడం కోసం అమృతాన 13వ సర్గంలో ఉట్టి చేతులతో పోతే నాకు ఏముంటుంది విలువ, లంకంతా వెతుకుతాడు. మీకు కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా అమ్మాయి రీసెర్చ్ చేసిన అమ్మాయి నీకు తెలుసా? నేను రామాయణం పుస్తకం సుందరకాండం వాల్మీకి రామాయణం పెట్టుకుని ఉన్నాను. 13వ సర్గంలో ఆంజనేయ స్వామి మొత్తం లంకంతా వెతుకుతాడు. సీతమ్మ కనిపించదు. సీతమ్మ కనిపించకపోతే నేను ఇంత దూరం ఎగిరి వచ్చి ఉట్టి చేతులతో పోతే నాకు ఏముంటుంది విలువ. నంబర్ 1. సీత కనిపించలేదంటే రాముల వారి పరిస్థితి ఏముంటుంది, అయోధ్య వాళ్ళ పరిస్థితి ఏముంటుంది, వానర సైన్యం ఏముంటుంది, వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు. అందుకోసం నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎలా చేసుకుంటాను లిస్ట్ చెప్తున్నాడు. చెట్టుకు ఊరేసుకుంటాను, లేకపోతే నిప్పు పేర్చి అందులో దూకుతాను, సముద్రంలో పడిపోతాను, మునిగిపోతాను, లేకపోతే ఆహారమే స్వీకరించకుండా అలా పడుకుంటాను, ఏదైనా క్షుద్ర జంతువు తినేసిపోతుంది. ఇవన్నీ చెప్తున్నాను. ఆంజనేయ స్వామి ఇమాజిన్ ఎ పర్సన్ లైక్ హనుమాన్జీ థింకింగ్ అబౌట్ ఏ సూసైడల్ టెండెన్సీ. తర్వాత తానే నేనే చనిపోతే వెళ్ళే వాళ్ళందరూ ఏమవుతారు మళ్ళీ ఆలోచిస్తున్నాడు. వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యామి అంట. ఆంజనేయ స్వామి సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటున్నాడు. మీ మీడియం చాలా పవర్ఫుల్ అమ్మా. నేను చూసినాను ఈ థియేటర్లో మీరు చెప్తున్నారు కదా, డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. నేను మా చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవలో నా దగ్గర ఒక పవన్ కుమార్ ఉన్నాడు. ఆయన అన్నాడు, స్వామి మనం హనుమాన్ సినిమా వెళ్ళాలి. ఏముందిరా అందులో అని అన్నాను. మీరు రండి స్వామి అన్నా. అందుకే ఫోన్ చేసి అడిగితే we went, and then I was literally speechless for such an excellent movie which you people have created.